శ్రీమాత్రే నమః. ఈరోజు 173, 174, 175 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 173వ శ్లోకం. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరామోదా మనోమయి. విశ్వమాత ఈ విశ్వమునకు తల్లి, జగద్ధాత్రి జగత్తును పాలించినది, విశాలాక్షి విశాలమైనటువంటి కన్నులు కలిగినది, విరాగిణి దీనితోనూ అనుబంధం లేనిది, ప్రగల్భ సర్వసమర్థురాలు, పరమోదార ఔదార్యము కలిగినది, పరామోద పరమానందము కలిగినది, మనోమయి మనస్సే రూపముగా కలిగినది. 174వ శ్లోకం చెప్పుకుందాం. వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాధిసాయిని. వ్యోమకేశే ఆకాశమే కేశముగా కలిగినది, విమానస్థ విమానము అంటే శరీరంలో సహస్రారము శిరస్సునందు ఉంటుంది. ఆ సహస్రారములోని చంద్రమండలంలో ఉంటుంది పరమేశ్వరి. వజ్రిని వజ్రము ఆయుధముగా కలిగినది, వామకేశ్వరి వామకేశ్వరుని శక్తి, పంచయజ్ఞ ప్రియ 5 రకాల యజ్ఞముల యందు ప్రీతి కలిగినది, పంచప్రేత మంచాధిసాయని బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు 4 కాళ్ళుగా సదాశివుడు పలుకగా కలిగినటువంటి ఆసనముపై అధిష్ఠించి ఉన్నది. 175వ శ్లోకం. పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. పంచమే పంచబ్రహ్మాలలో 5వ వాడైనటువంటి సదాశివుని భార్య, పంచభూతేసే పంచభూతములను ఆజ్ఞాపించినది, పంచసంఖ్యోపచారిణి నైవేద్యములు అను 5 ఉపచారములచే పూజింపబడినది, శాశ్వతి శాశ్వతముగా ఉండునది, శాశ్వతైశ్వర్య శాశ్వతమైనటువంటి ఐశ్వర్యము కలిగినది, శర్మదా తన భక్తులకు సుఖము మరియు సంతోషమునిచ్చినది, శంభుమోహిని శంభుని మోహింపచేయునది. తర్వాత 3 శ్లోకములు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.